వాళ్ళ చాలా స్పెషల్ ఎపిసోడ్. కమల్, హాయ్ కమల్, how are you? I'm good. First of all, congratulations for your channel. Very proud of you. I've seen some episodes that wonderful. Thank you so much. You are such an inspiration for me. సో ఇవాళ ఏం చేస్తున్నాం మనం? ఇవాళ మన ఇద్దరం కలిసి చేసిన డిష్ ఉంది కదా గ్రూప్ ఛాలెంజ్ లో, వేర్ యు వర్ దేర్. ద ప్లమ్ యమ్ రైస్ చేద్దామా? డెఫినెట్లీ. నాకు బటర్ అంటే రైస్లో మై ఫేవరెట్. కొంచెం ఎక్స్ట్రా ఇస్తాను. నీ నెయ్యి అన్నం పిచ్చి నాకు బాగా గుర్తుంది. నాకు బటర్ అన్నం కూడా ఈక్వల్లీ ఇష్టం. పొద్దున సాయంత్రం మధ్యాహ్నం నెయ్యి అన్నం పెడితే చక్కగా దాన్ని తినేసి బతికేయగలడు. ఇంకేం అక్కర్లేదు, ఇంత ఉప్పు నెయ్యి అన్నం ఇచ్చినా బతికేయగలడు. కొంచెం పచ్చడి కూడా. పచ్చడి ఓకే. ఫస్ట్ నేను కొంచెం హోల్ స్పైసెస్ వేస్తున్నాను, లైక్ బే లీఫ్, చిన్న స్టార్ అనీస్, సమ్ షాజీరా, ఒక లవంగా అండ్ 1 ఇలాచీ. అండ్ ఫ్లేవర్స్ రిలీజ్ చేద్దాం. ఎంత ఇష్టం ఈ బటర్లో స్పైసెస్ నా. బ్యూటిఫుల్. నెయ్యి కూడా వేసుకోవచ్చు కదా కమల్, బటర్ లేకపోతే ఆలివ్ ఆయిల్ కూడా. హెల్తీగా తినాలనుకున్న వాళ్ళు ఆలివ్ ఆయిల్ వేసుకోండి, లేదా నెయ్యి వేసుకోండి. నైస్ అమౌంట్ ఆఫ్ గార్లిక్ని కొంచెం బర్న్ చేస్తాను, సో దట్ ద ఫ్లేవర్ మంచి గార్లిక్ ఆయిలీ ఫ్లేవర్ వస్తుంది. స్మెల్ అనుకోమా ఎంత బాగుందో. నాకు ఆ రోజే గుర్తొస్తుంది ఇవన్నీ కాంబినేషన్ స్మెల్స్. సో బ్యూటిఫుల్. మంచిగా గార్లిక్ బర్న్ అయింది చూడనుకోమా, కలర్ రావాలి. అప్పుడు మనం తగినంత రైస్ ఇందులో వేసేస్తాం. Like buttered burnt garlic rice. దీన్ని కొంచెం నేను దమ్ స్టైల్లో చేశాను ఆ రోజు. ఏం చేసాను గుర్తుందా అనుకోమా? కొద్దిగా నీళ్ళు చల్లి మూత పెట్టాం. నీళ్ళు చల్లేసి సగం పార్స్లీ వేసి మూత పెట్టాం. సో లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ కొద్దిగా వేసేసి వీ హ్యావ్ పార్స్లీ హియర్, మంచి అమౌంట్ ఆఫ్ పార్స్లీ సగం వేసేసాము. ఇప్పుడు మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి 3 minutes ఉంచామనుకో మంచిగా స్టీమ్ వస్తుంది అండ్ ఆల్ ద ఫ్లేవర్స్ మనకి రైస్లో ఇన్ఫ్యూజ్ అయిపోతాయి. ఉప్పు ఎప్పుడు వేద్దాం కమల్? ఉప్పు యూజువలీ మనం ముందే వేసేస్తాం, కానీ నేను ఇలాంటి రైస్ లైక్ మనం లీఫీ వెజిటబుల్స్ వాటి రైస్ చేసినప్పుడు ఉప్పు వేస్తే అవన్నీ క్రంపుల్ అయిపోయి మెత్తగా అయిపోతాయి. సో లాస్ట్లో దింపే ముందు కొంచెం ఉప్పు వేసేసి కొద్దిగా ఇది కూడా వేద్దామా, పెప్పర్ కూడా వేద్దామా? పెప్పర్ వేయొచ్చు, ఒక గ్రీన్ చిల్లీ కూడా ఉంటే వేసేసుకోవచ్చు, బట్ విల్ యూస్ పెప్పర్. ఇప్పుడు చూద్దాం. స్మెల్ అదిరిపోతుంది. ఎట్లయినా నీ చేతిలో మ్యాజిక్ ఉంది కమల్. నౌ ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ పార్స్లీ వేసేసి కొంచెం సాల్ట్ ఇప్పుడు నేను పైనుంచి చేస్తా, కానీ కలుపును లాస్ట్లో కలుపుతాను. ఓకే, లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్, నాట్ మచ్, తగినంత. నేను కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేస్తాను అనుకున్నా, జస్ట్ ½ స్పూన్. వీ డోంట్ వాంట్ ద కలర్ మారిపోవద్దు మనకి ఎక్కువ. రైస్ దట్ గ్రీన్, వైట్ అండ్ బర్న్ గార్లిక్ కనిపిస్తూనే ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసుకో. ఇది కూడా చెక్ చేసేసి కలిపేద్దాం. ఇది బంద్ చేస్తున్నాను నేను. ఇది అయిపోయింది. ఇంకొకటే ఎలిమెంట్ మిగిలింది కదా కమల్? బ్యూటిఫుల్. రెడీ. ఇంకొక on the top and some parsley. Beautiful. Please do like, share and subscribe to Flavours of Anupama. Bell icon knock it on, marchipodu. Yes, that's very important.